అన్నీ ఫేక్ అయిన తర్వాత మీ ఏడుపులు కూడా ఫేకేనా? రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు కదా. సి వాసు గారు, పాకిస్తాన్ ఇప్పుడు ఏమి చెప్పినా సమాజం ఒప్పుకునే పరిస్థితులు లేదు. వాళ్ళు బేసికల్ గా అబద్ధాల పుట్ట. వాళ్ళు ఎన్నోసార్లు ప్రతిసారి అబద్ధాలు అంటే ఈరోజు నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు సమాజం. సో కాబట్టి వాళ్ళు ఈ బుకాయింపు ఇవన్నీ కూడా తెలిసిపోతుంది వాళ్ళ ఏమి డొల్లతనం ఏంది, పరిస్థితి ఏంది. వాళ్ళ అంతర్జాతీయ సమాజంలో వాళ్ళకి అసలు ఎక్కడా కూడా క్రెడిబిలిటీ లేదు. ప్లస్ ప్యారల్ గా భారతదేశం అంటే ప్రపంచం అంతా ఈ రోజు భారతదేశం వైపు చూస్తుంది, దౌత్యపరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా కావచ్చు. అందులో ఈ యొక్క సివిలియన్స్ మీద పోవడం అనేది దేశం మొత్తం ప్రపంచం మొత్తం కదా చాలా ఒక విధమైన దీంతో ఉంది. ప్రపంచం అంతా కూడా దీన్ని రిటాలియేట్ చేస్తే కూడా ఎవరు కూడా దాన్ని నో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అమాయకుల్ని పొట్టన పెట్టుకోవడం అనేది అమానుష్యం. కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని సమర్థించరు. ఖచ్చితంగా ఈరోజు భారత్ ఏమి చేసినా కూడా దాన్ని సమర్థించే పరిస్థితుల్లోనే ఈవెన్ మన కొంతమంది విశ్లేషకులు చెప్పినట్టు పాకిస్తాన్ లో కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ప్రజల్లో ఎక్కడ ఎమోషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినారనే విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి ఎవరైనా కూడా సమాజం ఆ విధంగా ఆలోచన చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళ బుకాయింపులు ఇంకా కూడా నాకు తెలిసి ఇంకా ఆపరేషన్ సింధూర్ 1, 2 చాలా అన్ని రకాలుగా కూడా ఇది ఖచ్చితంగా జరిగి పాకిస్తాన్ అయితే కుదేలైపోతుందని మాత్రం అందరూ చెప్పగలుగుతామండి. రైట్ కిషోర్ గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ అటెండ్ చేశారు. దాని తాలూకు ఇది ట్వీట్ మనం చూడొచ్చు. ఆయన ఏంటున్నారంటే, ఫర్ నౌ May 9th టేక్స్ ప్రెసిడెన్స్ అండ్ అవర్ ప్రయారిటీ రిమైన్స్ ది వార్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఇమ్రాన్ ఖాన్ అండ్ ది సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్ అని ఆయన షహబాజ్ షరీఫ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు డిసైడ్ అయ్యారు రిటాలియేషన్ ఉంటుందని. ఇప్పుడు ఇందాక కల్నల్ వివి రావు గారు చెప్పినట్టు వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఆ రోజు అక్కడ వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేసిన తర్వాత ఆ ఎమోషన్స్ని అక్కడి నుంచి మోసుకొస్తూ వాటిని గన్స్లో లోడ్ చేసి, మిసైల్స్లో లోడ్ చేసి మన మీద దాడికి దిగడానికి, మళ్ళీ ఆ సావుగా మిగిలిన టెర్రరిస్ట్ మూకల్ని మన మీద తోలడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో హౌ ప్రిపేర్డ్ వీఆర్? రెండోది చాలా కీలకమైన విషయం అండి. ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఐబీ సజెస్టింగ్ తెలంగాణ పోలీస్, ఎస్పెషల్లీ తెలంగాణ పోలీస్ అండ్ ఏపీ పోలీస్ ఇన్ సర్టన్ ఏరియాస్. హైదరాబాద్లో అయితే 20,000 మంది ఉన్నారు స్లీపర్ సెల్స్, నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఏపీలో కూడా ఈ మధ్య నంద్యాలలో చూశారు. నంద్యాలలో పాకిస్తాన్ అనుకూల ప్రదర్శనలు చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ నంద్యాల, ఆత్మకూరు ఏరియాస్, అలాగే గుంటూరులో బషీర్ అహ్మద్ గారి సొంత ఊరు గుంటూరులో కూడా పర్టికులర్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి, ఓన్లీ సర్టన్ వెరీ టైనీ పాకెట్స్. అక్కడ కూడా సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. వీళ్ళందరి మీద ఒక రౌండ్ వేయమని చెప్పేసి అయితే గుంటూరులో ఏం యాక్టివిటీస్ లేవండి. ఉన్నాయి బషీర్ గారు. అంటే